ఆగస్ట్ 1 దేవుని వాగ్దానం. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికి గాని అది మరి ఎవనికి తెలియదు. ప్రకటన గ్రంథం 2:17. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడి మహాకృపను బట్టి జూలై మాసమంతా దేవుడు మనల్ని కాపాడి ఆగస్టు నెలలో 1 తారీఖు దేవుని యొక్క సన్నిధిలో మనమందరము ఈ విధంగా కూడి ప్రభువుని స్తుతించడానికి ఈ ఉదయం దేవుడు మనకి చేసిన మేలులను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ మాసమంతా దేవుడు ఇచ్చే వాగ్దానము, ఈ నెల వాగ్దానముగా జయించువానికి మరుగై ఉన్న మన్నాను దేవుడిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు తెల్లరాతిని, ఆ రాయి మీద ఒక క్రొత్త పేరు, ఆ పేరు కేవలం పొందిన వానికే కనబడుతుంది, తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలియదు. ఇంత శ్రేష్టమైన దీవెన, అంటే మరుగై ఉండిపోయిన నీవు ఇంతవరకు పొందనటువంటివి, కనబడనివి, క్రొత్త పేరును, క్రొత్త ఆశీర్వాదాలు దేవుడిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు లోకాన్ని జయించేవానిగా ఉండాలి. అలా జయించువానికి దేవుడు ఈ వాగ్దానాలు ఇస్తాడు. ప్రియులరా, అలాగున మనము జయించి అంత మాత్రమే కాదు, ఈ పెర్గము సంఘంతో ఎన్నో విషయాలు ప్రభు చెప్తూ ఉన్నాడు. వారు విశ్వాసి అయి ఆయన నామాన్ని గట్టిగా చేపట్టిన వారిగా కనబడతా ఉన్నారు. అలాగా ఆయన నామాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని గట్టిగా చేపట్టి లోకాన్ని జయించే వారి జీవితాల్లో దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఆ మరుగై ఉన్న మన్నాను పొందుకుంటారు, క్రొత్త రాతిని, దాని మీద ఒక పేరును వారు సంపాదించుకోగలుగుతారు. అది దేవుని చేత వారికి ఇవ్వబడిన శ్రేష్టమైన దీవెన. ప్రియులారా, ఇలాంటి దీవెన ఈ నూతన మాసములో నూతన ఆశీర్వాదము, క్రొత్త ఆశీర్వాదము, ఏ ఆశీర్వాదం కోసమైతే నువ్వు ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తూ ఇదిగో దేవా నాకు ఇంకెప్పుడు ఇస్తావు అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఆ మరుగై ఉన్న దీవెనలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ క్రొత్త దీవెనలు ప్రభువు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. వీటిని పొందుకోవాలంటే లోకాన్ని జయించు, యేసు నామాన్ని, యేసు సన్నిధిని గట్టిగా పట్టుకో. అప్పుడు ప్రభువు యాకోబుకి ఇచ్చినట్లుగా నీకును అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, క్రొత్త ఆశీర్వాదము, మరుగై ఉన్న దీవెన నీ బిడ్డలకు ఇస్తానని వాగ్దానం చేశావు. వాటి కొరకు మేము లోకాన్ని జయించి నిన్ను గట్టిగా పట్టుకునే ధన్యత మా అందరికీ దయచేయండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాసమంతా వారి పనులలో, వారు తలపెట్టిన కార్యాలలో అన్నిటిలో ఈ నెలలో గొప్ప దీవెనకరమైన మాసముగా, విడుదల నెలగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. మా దేశానికి మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. ఈ మాసమంతటిలో నీవు మా బిడ్డలకు తండ్రి, నీవు ఏర్పరచుకున్న నీ బిడ్డలకు నీ స్వాతంత్రం అనుగ్రహించి విడుదల నెలగా, నీ ఆశీర్వాదము మాసముగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేసి ఈ దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.